ఒకసారి ఉంటాడు, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. నేను ఓపెన్గా చెప్తున్నా, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అది వాళ్ళ తప్పు కదా అది. అంటే వాళ్ళిద్దరికి ఉంటుంది, ఒక కమిట్మెంట్ అని ఉంటుంది. అంటే వాళ్ళ ఇష్టం, అది మన మాటలు, వాళ్ళ పర్సనల్స్ అవి మనం చెప్పకూడదు. వాళ్ళిద్దరు ఇప్పుడు వ్యక్తి గురించి చెప్పండి, ఎవరో ఒక సంథింగ్ వేరే అన్నకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అంటే వీళ్ళు ఆల్రెడీ లవ్లోనే ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ 10th నుంచి అలా లవ్లోనే ఉన్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళ పెళ్ళి చేసుకున్న వాళ్ళు కాదు, అది పెళ్ళి అయిపోయింది, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. అది పక్కన పెట్టేయాల, పెళ్ళి అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేద్దాం మనం. వాళ్ళిద్దరు ఇప్పుడు సెటిల్ అయిపోయి బాగున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అదే కంపెనీలో కలిసారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటే అమ్మాయి రిలేషన్షిప్లో ఉంది కదా ఆల్రెడీ, అమ్మాయి కలిసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. సంథింగ్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంది, ఇంకో అమ్మాయి పరిచయం అయింది అంతేనా. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. పరిచయం అయింది ఇద్దరికి, ఓకే, కొన్ని రోజులు గడిచింది, బాగునింది, సంథింగ్ అలాగే అయింది, బాగునింది. ఇంకా వీళ్ళు కూడా అయిపోయారు, మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నారు కానీ కలిసి ఉన్నారు. ఇప్పుడు అందరికి తెలిసి అది సంథింగ్ పెళ్ళి అయిందేనా అందరికి తెలుస్తుంది. మామూలుగా అప్పుడు వాళ్ళ వైఫ్కి వాళ్ళందరికి తెలియదు కదా. సంథింగ్ మనం ఏం చేస్తాం, అది పెద్దలకి నచ్చకపోవచ్చు, మన లాంటి వాళ్ళకి అయితే ఏముంది ఇంట్లో అదే. అది ఇప్పుడు జరిగింది బాగానే ఉంది, ఇది కరెక్ట్ అంటావా? కరెక్ట్ అంటే ఇంకా మనకి అన్న వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకి ఇష్టం, మన ఇష్టం మనది. ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు, మనకు నచ్చద్దు కదా. అదే ఇంట్లో అన్నం తింటున్నాం, బయట బిర్యానీ తినుకున్నా ఉంటున్నా సామెత, అంతే. ఇది కూడా సేమ్ అంతే. ఓకే, ఈ జనరేషన్లో ఎక్కువ డైవర్స్ అవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? డబ్బు, ఫస్ట్ మనీ ఉంటేనే ఏదైనా. ఇప్పుడు నువ్వు రోజు డబ్బులు సంపాదిస్తావు, ఎవరు కూడా సంపాదిస్తావు, నీ పిల్లం కోసం. పిల్లం తెచ్చి పెడితే ఉంటుంది, లేకపోతే ఎగిరేస్తుంది, వేరే ఎవరు తెలిపోద్ది, అంతే. ఇంకేముంది. అందరూ 100 మంది అమ్మాయిలు ఉంటే 100 మంది అట్టే ఉంటారు. 100 మంది ఉండరు బ్రో, 99%. ఒక అమ్మాయి ఉంటుంది మన కోసం అని, దానికోసం బతికితే చాలు, అంతే. మిగతా అంతా డబ్బులే. నాకు తెలిసి మొత్తం ఈ లోకం అంతా, నెల్లూరు అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా మొత్తం డబ్బే.